నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రుచికరంగా ఉప్మా ఎలా తయారు చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇది చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసి వేగాక ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగాక ఇందులోకి నేనైతే రుచికరంగా ఉంటుందని క్యారెట్ ముక్కలు వేసానండి. క్యారెట్ ముక్కలు చాలా బాగుంటాయి ఉప్మాలోకి. అలాగే వీటితోని పాటు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసాను. కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. 4-5 ఎల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా ఆనియన్స్ వేసి గ్రీన్ బఠానీ వేసుకున్నానండి. గ్రీన్ బఠానీలు రుచికి చాలా బాగుంటాయండి. గ్రీన్ బఠానీ లేకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను గ్రీన్ బఠానీ వేసుకున్నాను. ఇవన్నింటినీ బాగా దోరగా వేపుకోవాలి, మాడనివ్వద్దండి. మాడితే టేస్ట్ బాగుండదు. మంచిగా వేపుకోవాలి, అడుగంటకుండా చూసుకుంటూ అటు ఇటు కలుపుతూ వేపుకోవాలండి. అన్నీ వేగిన తర్వాత వీటికి 1 గ్లాసు రవ్వకు 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఇలా 1.5 గ్లాసు వాటర్ పోస్తే మరి పొడి పొడిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా వస్తుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎసరు మరిగిన తర్వాత మనము ఇందులోపల రవ్వ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని మంట సిమ్ములో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మీద నుండి చల్లుకోవాలండి. చల్లుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే రుచికరమైన ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మాని పల్లి చట్నీతో కానీ మరే ఇతర ఏ చట్నీతోనే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇంకా చల్లారినట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. మీరు తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.